పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్తో యుద్ధంపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్తో యుద్ధం ముగిసిందంటూ కూడా ప్రకటించారు. ఏప్రిల్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినటువంటి నేపథ్యంలో యుద్ధం క్లోజ్ అయిందంటూ కూడా కాంగ్రెస్కు చెప్పారు ట్రంప్ సర్కార్. ఇరాన్తో యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి నుంచి తప్పించుకున్నారు ట్రంప్. ఇరాన్పై సైనిక చర్య 60 రోజులకు మించి కొనసాగకపోవడంతో 1973 చట్టం ప్రకారం కాంగ్రెస్ అనుమతి లేదని ట్రంప్ ప్రభుత్వం చెప్తోంది. ఇక వార్పై ఇప్పటికే సెనెట్లో హాజరయ్యారు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్. యుద్ధం కారణంగా అమెరికా ఖజానాపై భారీగా భారం పడిందని కూడా చెప్పారు. 25 బిలియన్ల నష్టం వచ్చిందని కూడా అమెరికా ప్రభుత్వం చెప్తోంది. కానీ దాదాపు 100 బిలియన్ల నష్టం వచ్చిందని కూడా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. భారీగా ఆయుధాలను అమెరికా కోల్పోయిందంటూ కూడా విశ్లేషణలు అయితే వెలువడుతున్నాయి. ఇటు యుద్ధంలో యూరోపియన్ దేశాలపై ట్రంప్ అక్కసు కూడా కొనసాగుతోంది. ఈయూపై 25% అదనపు టారిఫ్లను ట్రంప్ సర్కార్ విధించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, 25 బిలియన్ల నష్టం అని చెప్తున్నప్పటికీ కూడా 100 బిలియన్లకు పైగా, అంటే ఇప్పుడప్పుడే కోలుకోలేనటువంటి నష్టం అమెరికా కూడగట్టుకుంది అనేటువంటి మాట. దీనికి సంబంధించి ఏంటి, యుద్ధం ముగిసిందనేటువంటి కోణంలోనే చూడాలా? పాత రోజులు అంటే గతంలో ఏదైతే సాధారణ పరిస్థితులు ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ విషయంలో కావచ్చు, సంక్షోభం విషయంలో కావచ్చు, సుంకాలు విధించేటువంటి దానికి సంబంధించి కూడా సాధారణ పరిస్థితులు నెలకొంటాయా అనేటువంటి కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి. ఎలా చూడాలంటారు ఈ ప్రకటనని? ఇదైతే ఇరాన్ పై అమెరికా యుద్ధానికి సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా కూడా కీలక నిర్ణయం అమెరికా తీసుకుంది. ఇరాన్ తో యుద్ధం ముగిసినట్లుగా ఏదైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఒకంత ఏదైతే ఇరాన్ పై యుద్ధానికి సంబంధించినంత వరకు క్లారిటీ వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పచ్చు. ఏదైతే ఏప్రిల్లో కుదిరినటువంటి కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించినంత వరకు అది ఏప్రిల్ 20తో ముగిసినప్పటికీ కూడాను దాన్ని కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటుగా ఏదైతే యుద్ధం క్లోజ్ అయిందంటూ కూడా ట్రంప్ కాంగ్రెస్ కి చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే యుద్ధం 60 రోజులకు మించి కొనసాగితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 1973 చట్టం ప్రకారం కాంగ్రెస్ అనుమతి లేకపోవడంతో యుద్ధం ముగిసిందంటూ కూడాను తను కీలక ప్రకటన చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కీలకంగా పరిణమించాల్సినటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. అమెరికాకి సంబంధించినంత వరకు కూడాను అమెరికాకి సంబంధించిన ప్రభుత్వం $25 బిలియన్ నష్టం వాటిల్లిందని చెప్తున్నప్పటికీ కూడాను విశ్లేషకులు $100 బిలియన్ నష్టం వాటిల్లిందంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. భారీగా ఆయుధాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరొకవైపు అమెరికాకి సంబంధించినంత వరకు అత్యంత విలువైనటువంటి F-35 కానీ, F-15 కానీ, దాంతో పాటుగా S-130 లాంటి ఏదైతే యుద్ధానికి సంబంధించిన విమానాలతో పాటుగా కీలకమైనటువంటివి కూడా కోల్పోయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. దాంతో పాటుగా భారీగా ఆయుధాలు కోల్పోయిందంటూ కూడాను ఇప్పటికే అక్కడ ఉండేటటువంటి విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు యుద్ధానికి సంబంధించినంత వరకు కూడాను యూరోపియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో అమెరికాకి సహకరించకపోవడం పైన ట్రంప్ కీలకంగా వాళ్ళపైన అక్కసు తప్పుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా EU పైన 25% అదనపు టారిఫ్లు ఏదైతే ట్రంప్ సర్కార్ విధించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఇరాన్ పైన సైనిక చర్యకు సంబంధించినంత వరకు 60 రోజుల లోపే ముగిసినటువంటి పరిస్థితి, ముగించాల్సినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే కాంగ్రెస్ కి సంబంధించినంత వరకు అనుమతి లేనటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ కీలకంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏదైతే ఉందంటే వారికి సంబంధించినంత వరకు కూడాను వారిపై సెనెట్ లో ఏదైతే అమెరికాకి సంబంధించిన రక్షణ శాఖ మంత్రి ఇప్పటికే అక్కడ హాజరైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. వారికి సంబంధించినంత వరకు ఎందుకు యుద్ధానికి సంబంధించి పరిణామాలకు సంబంధించినంత వరకు కూడా కీలకంగా జరిగేటటువంటి వారి ఫైల్ సంబంధించినంత వరకు ఉండేటటువంటి సిచ్యువేషన్. అయితే ఇరాన్ తో అమెరికా యుద్ధం ముగిసిందని ప్రకటించినప్పటికీ కూడా ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు కూడాను అమెరికాకి మద్దతు లభిస్తుంది, ఇరాన్ ఒంటరి చేయొచ్చు అని అనుకున్నారు. కానీ ఇరాన్ కీలకంగా ఏదైతే హర్ముజ్ జలసంధి మూసేయడంతో ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు కూడా చమురు, LPGకి సంబంధించిన కష్టాలు మొదలైనటువంటి పరిస్థితి నేపథ్యంలో ఏ దేశం కూడా అమెరికా వైపు వెళ్ళైనటువంటి పరిస్థితి. ఈవెన్ నాటో దేశాలు కూడా అమెరికాకు స్పందించకపోవడంతో అమెరికా అక్కసు కక్కుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. నాటో నుంచి బయటకు వచ్చేస్తామంటూ కూడా ట్రంప్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. అయితే ఇరాన్ కి సంబంధించినంత వరకు కూడా ఎక్కడ వెనక్కి తగ్గలేనటువంటి పరిస్థితి. ఒకవైపు ఇరాన్ సంబంధించి ట్రంప్ కామెంట్స్ ని కానీ లేకపోతే ప్రస్తుతం అమెరికా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అమెరికా ఏ ప్రకటన చేసినా వితిన్ అవర్స్లో, అంటే ఒక రోజు గ్యాప్లో ఇమ్మీడియట్గా మారిపోయి పరిస్థితులన్నీ తారుమారైపోయేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. ఏంటంటే
ప్రపంచాన్ని మభ్యపెడుతోందని అనుకోవాలంటారా, లేకపోతే అమెరికా ప్రజల్నే మాయ చేస్తోంది అనుకోవాలా, లేకపోతే యుద్ధ వ్యూహంలో ఇదొక భాగంగా చూసేటువంటి పరిస్థితి అంటారా? దాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అమెరికాకి సంబంధించినంత వరకు కాంగ్రెస్ అనుమతి ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 60 రోజులు దాటుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ అనుమతి లేనటువంటి సమయంలో పూర్తిగా కూడా ట్రంప్ సర్కార్ వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. కాకపోతే ఇరాన్కి సంబంధించినంత వరకు కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు ఇరాన్ స్పందించడం, దాంతో పాటుగానే మరొకసారి ట్రంప్ యుద్ధ వ్యూహాన్ని ప్రకటించినటువంటి సిచ్యువేషన్ చాలా సార్లు చూస్తా ఉన్నాం. ఎందుకంటే ట్రంప్ ప్రకటించిన కీలకమైనటువంటి పరిణామాలు రోజు రోజుకి మారిపోతున్నటువంటి పరిస్థితులు కూడా వచ్చినటువంటి పరిస్థితి. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఏప్రిల్లో కాల్పుల విరమణ ఆ ఒప్పందం అనంతరం కూడాను పూర్తిగా కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. అమెరికా ఏదైతే సైనిక చర్యకి దిగుతామంటున్నప్పటికీ కూడాను సైనిక చర్యకి సంబంధించినంత వరకు 60 రోజులు గడువు ముగుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే యుద్ధాన్ని కొనసాగించాలంటే ఖచ్చితంగా అమెరికా ప్రజల నుంచి కూడా అమెరికాకి సంబంధించినంత వరకు కాంగ్రెస్ అనుమతి ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే అనుమతులు లేనటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా వెనక్కి తగ్గాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. మరీ ముఖ్యంగా అమెరికాకి సంబంధించినంత వరకు ఏదైతే ట్రంప్ సర్కారే 25 బిలియన్ల నష్టం వాటిల్లిందని చెప్తున్నప్పటికీ కూడాను పూర్తిగా అణ్వాయుధాలతో పాటుగా ఆయుధ సంపత్తి కోల్పోయినటువంటి పరిస్థితి, $100 బిలియన్ నష్టం అమెరికాకి వచ్చిందంటూ కూడా కీలకంగా విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. కాకపోతే అంటే నష్ట నివారణ చర్యలు అమెరికా మొదలు పెట్టింది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఆ కోణంలో చూడొచ్చు అంటారు అది? ఖచ్చితంగా ఏదైతే అమెరికాకి సంబంధించినంత వరకు కూడా నష్ట నివారణ చర్యలు కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాకి సంబంధించిన ప్రజలకు సంబంధించినంత వరకు కూడా కొంత వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే ఎల్పిజితో పాటుగా అక్కడ ఉండేటటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఏదైతే యుద్ధానికి సంబంధించినంత వరకు అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనడంతో అక్కడ ఉండేటటువంటి ప్రజలపైన పన్నుల భారం పడడంతో పాటుగా ప్రజలకు కూడా వ్యతిరేకత వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే ఇరాన్కి సంబంధించినంత వరకు కూడా తమ సైనికులు ఎవరైతే ఉన్నారో అమెరికా సైనిక కుటుంబాలు పూర్తిగా ట్రంప్ పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే మీ యొక్క స్వయంకృత అపరాధాలతోటి ఏదైతే సైనికులకు సంబంధించినంత వరకు కూడా వాళ్ళ కుటుంబాలు కోల్పోవలసిన పరిస్థితి వస్తుందంటూ కూడా అమెరికాలో ట్రంప్ కు వ్యతిరేకంగా ఏదైతే ఉద్యమాలు ప్రారంభమయ్యేటటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ట్రంప్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారనే చెప్పాలి. వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పాలి. స్వదేశంలో ఏదైతే స్వపక్షంలో విపక్షంలో ఏదైతే అమెరికాలో ఉండేటటువంటి ప్రజలే ఇరాన్ పై యుద్ధం జరుగుతున్నప్పుడు నష్ట నివారణ లేకపోయినటువంటి పరిస్థితి, పూర్తిగా తమ సైనిక కుటుంబాలే వ్యతిరేకించినటువంటి సిచ్యువేషన్ లో వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఇరాన్ దీన్ని ఎలా తీసుకుంటుంది? హర్ముజ్ జలసంధి తెరిచేస్తుందా లేదనుకుంటే ఇరాన్ మరొకసారి కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంటుందా? దీన్ని ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం నేను చూడాల్సిన సిచ్యువేషన్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇరాన్తో యుద్ధంపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్తో యుద్ధం ముగిసిందంటూ కూడా ప్రకటించింది. ఏప్రిల్లో కుదిరినటువంటి కాల్పుల విరమణ ఒప్పందంతోనే యుద్ధం క్లోజ్ అయిందంటూ కూడా కాంగ్రెస్కు చెప్పింది ట్రంప్ సర్కార్. ఇరాన్తో యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి నుంచి ట్రంప్ తప్పించుకున్నారని చెప్పాలి. ఇరాన్పై సైనిక చర్య 60 రోజులకు మించి కొనసాగకపోవడంతో 1973 చట్టం ప్రకారం కాంగ్రెస్ అనుమతి లేదని కూడా ట్రంప్ ప్రభుత్వం చెప్తోంది.